అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈ రోజు మనతో పాటు హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ రోహిత్ గారు ఉన్నారు. రోహిత్ గారు నమస్కారం అండి. సో మీతో పాటు మీ స్టూడెంట్ని కూడా తీసుకొని వచ్చారు. గ్రూప్ 1 క్రాక్ చేసి మరి ఒక తెలంగాణలో పుట్టి మరి ఆంధ్రప్రదేశ్లో జాబ్ కొట్టేసింది అంటే మామూలు విషయం కాదు. సో గాయత్రి గారు, మీరు ఇంట్రడ్యూస్ చేయండి సపరేట్గా, ఏం చెప్పాలనుకుంటున్నారు మీ స్టూడెంట్ గురించి? గాయత్రి తను ఆంధ్రప్రదేశ్ లో నాన్ లోకల్ కేటగిరీలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా గ్రూప్ 1 క్రాక్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి కంటిన్యూస్ గా యూపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ, ఏపీఎస్సీ వీటన్నిటికి ప్రిపేర్ అవుతుంది. అండ్ ఫైనల్ గా షీ క్రాక్ దిస్ ఏపీఎస్సీ గ్రూప్ 1. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు తెలంగాణలో జాబ్ కొట్టడం వేరు, ఆంధ్రాలో దెర్ ఆర్ మెనీ పీపుల్ కదా, అయినా సరే ఒక బీసీ వెల్ఫేర్ స్థాయి అంటే మామూలు విషయం కాదు, చాలా రేర్. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా ఉంది? వెరీ వెరీ హ్యాపీ అండి. యాక్చువల్గా ఏంటంటే తెలంగాణలో షీ మిస్డ్ విత్ స్మాల్ మార్క్స్ తో మిస్ అయింది. అప్పటి నుంచి ఐ నో హర్. సో ఒక ఎగ్జామ్ మిస్ అయినప్పుడు ఆ ఫెయిల్యూర్స్ లో తనని చూసిన, అండ్ అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ లో సక్సెస్ వచ్చింది. తన ఫెయిల్యూర్ అండ్ తన సక్సెస్ రెండు చూసాను కాబట్టి ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ తన ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కూడా, తన మాక్ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు కూడా ఐ ఫెల్ లైక్ డెఫినెట్లీ షీల్ క్రాక్ దిస్ ఎగ్జామ్. కాన్ఫిడెంట్ గా లో ఫీల్ అవ్వకుండా అగైన్ షీ క్రాక్ దిస్ ఎగ్జామ్. వెరీ వెరీ హ్యాపీ ఫర్ హర్ సక్సెస్. సో నమస్కారం గాయత్రి గారు, మీరు ఎలా ఉన్నారు? సో ఓవరాల్ గా ఫస్ట్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అండ్ మీ నేటివ్ ప్రాపర్ అంటే నాకు తెలుసు, ప్రేక్షకుల కోసం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను హైదరాబాద్ రెసిడెంట్ అండి. లైక్ ఐమ్ born and brought up in హైదరాబాద్. ఓకే. సో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుదామని చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అనమాట. సో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ మై ప్రిపరేషన్. అప్పుడే తెలంగాణది గ్రూప్ 1 నోటిఫికేషన్ పడింది. సో ఐ థాట్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఛాన్స్ టు అప్లై, బికాస్ గ్రూప్ 1 అన్న ఇట్ ఈస్ అ స్టేట్ సివిల్ సర్వీసెస్ హైయెస్ట్ అథారిటీ కాబట్టి ఇది కూడా నా గోల్కి కొంచెం క్లోజే అని చెప్పి ఐ థాట్ ఐ అప్లై ఫర్ తెలంగాణ గ్రూప్ 1. అండ్ తెలంగాణ గ్రూప్ 1 కొన్ని రీజన్స్ వల్ల ఒక 2 times అది క్యాన్సిల్ చేశారు. థర్డ్ టైం ప్రిలిమ్స్ క్లియర్ అయింది అండ్ మెయిన్స్ కూడా రాశాను. ఐ జస్ట్ మిస్డ్ ఇట్ వెరీ నారోలీ, ఒక 1.5 మార్క్స్తో. అండ్ దెన్ ఏపీ గ్రూప్ 1 కూడా ఒక ఛాన్స్ వచ్చింది. బీయింగ్ ఏ నాన్ లోకల్, అక్కడ వాళ్ళు ఇచ్చారు ద స్పేస్ టు రైట్ ఫర్ అదర్ స్టేట్స్ ఆల్సో. సో నేను అది యూజ్ చేసుకున్నాను ఆ ఆపర్చునిటీ అండ్ ఐ ప్రిపేర్డ్ ఫర్ ఏపీ గ్రూప్ 1 ఆల్సో. తెలంగాణ గ్రూప్ 1 పోయినప్పుడు కొంచెం డిమోటివేట్ అయ్యాను, బట్ అప్పుడే నా మీద నాకు బిలీఫ్ ఇంకా ఎక్కువ పెరిగింది. సో 1 point ఇంత దగ్గర దాకా వచ్చాం కదా, వై నాట్ అని చెప్పి సో ఇంకొంచెం ఎక్కువ ప్రిపేర్ అయ్యాను. ఏవైతే మిస్టేక్స్ నేను గ్రూప్ 1లో తెలంగాణలో సెట్ బ్యాక్ అయిందో సో అవి కవర్ చేసుకొని నేను ఏపీ గ్రూప్ 1 క్లియర్ చేశాను. అంటే మీకు ఇదంతా కూడా ఈ జర్నీ అంతా కూడా ఎన్ని ఇయర్స్ ప్రాసెస్ పట్టింది? సో 2021లో నేను స్టార్ట్ చేశాను. ఓకే. అండ్ దెన్ 2021లో ఇది ఇంకా ఫుల్ఫిల్డ్ ప్రిపరేషన్ అవ్వకుండానే ఐ గేవ్ మై యూపీఎస్సీ అటెంప్ట్. సో అప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. అండ్ దెన్ నెక్స్ట్ ఇయరే తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో సైమల్టేనియస్లీ ఐ ప్రిపేర్డ్ ఫర్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ అండ్ తర్వాత ఏపీఎస్సీ. అంటే మేజర్గా నేను యూపీఎస్సీ ప్రిపరేషనే చేశాను. అక్కడ ప్రిపరేషనే ఐ యూజ్డ్ ఇన్ ద స్టేట్ సర్వీసెస్. అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా ఇన్ని ఇయర్స్ ప్రిపరేషన్కి పెట్టారంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? ఎవరైనా సరే అమ్మాయి అంటే స్టడీ కంప్లీట్ అవ్వగానే 1 yearలో జాబ్ తెచ్చుకుంటే జాబ్, లేకపోతే మ్యారేజ్ అన్నట్టుగా చూస్తారు కదా. సో మీ ఇంట్లో ఆ సిచ్యువేషన్ ఎలా ఉండింది? సో నేను ఇక్కడ ప్రిపరేషన్ కంటిన్యూ చేయడానికి మేజర్ సపోర్ట్ మై ఫాదర్ అండ్ మై బ్రదర్. సో మై ఫాదర్ ఎంకరేజ్ మీ టు గెట్ మై డ్రీమ్. నా డ్రీమ్ అచీవ్ చేయడానికి నా బిగ్గెస్ట్ సపోర్ట్ మై ఫాదర్. సో నాతో పాటే నా ప్రిపరేషన్, నా హైస్ ఆయన చూసారు, నా లోస్ ఆయన చూసారు. సో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఆయన ఎంకరేజ్మెంట్, నేను చేయగలను అని నమ్మింది ఫస్ట్ మా డాడీయే. అండ్ దెన్ ప్రిపరేషన్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలా చదవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న దగ్గర మా బ్రదర్ కూడా చాలా హెల్ప్ చేశారు. లైక్ కంటెంట్లో కానీ, నేను ప్రజెంట్ చేయాల్సింది కానీ. సూపర్. మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? మా డాడీ బిజినెస్ చేశారు అండ్ మై బ్రదర్ వర్క్డ్ యాజ్ గ్రూప్ 1 ఆఫీసర్ ఇన్ అరుణాచల్. సూపర్, అందుకే అంత సపోర్ట్ ఉంది. షాకింగ్ ఏంటంటే తనకి అండ్ వాళ్ళ బ్రదర్ కి ఆల్మోస్ట్ 1 mark డిఫరెన్స్. తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా, వంశీ అండ్ తనకి ఆల్మోస్ట్ 1 mark డిఫరెన్స్. తనకు 1.5 marks తో పోయింది, బ్రదర్ కి 1 mark తక్కువ వచ్చింది అంతే. సో ఇద్దరికి అలా పోయింది.
సో ఓవరాల్ గా సాధించారు కదా, అదే ముఖ్యం. అంతే. ఎంత టైం పట్టినా Thank సరే. you. సో మీరు ఎప్పుడైతే మీరు ఆ చిన్న వర్మ్ మార్క్ తో లాస్ అవ్వడం జరిగిందో అప్పుడు సపోర్ట్ ఎలా ఉంది సార్ దగ్గర నుంచి? సో తెలంగాణ గ్రూప్ 1 రాసినప్పుడు ఆ మెయిన్స్ టైంలో నాకు సార్ పరిచయం అయ్యారు అనమాట. సో అప్పటి నుంచి నాకు యూపీఎస్సీ మెయిన్స్ తెలంగాణ మెయిన్స్ కంటే ముందైంది. సో తెలంగాణ మెయిన్స్ రాసే టైంలో నాకు సార్ పరిచయం అయ్యారు. సో అప్పుడు ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి, ఇక్కడ యూపీఎస్సీకి దీనికి ఎలా స్టైల్ మార్చుకోవాలి, ఎలాంటి కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నాకు యూపీఎస్సీ మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఎలాంటి వాడితే మనకి బెటర్ రిజల్ట్ వస్తుంది, లేకపోతే ఎలాంటి చేంజెస్ ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అలాంటివి తీసుకుంటే నా ఆన్సర్ ప్రెజెంటేషన్ ఎలా డిఫరెంట్గా పెట్టాలి, ఉన్న కంటెంట్ని ఎలా డిఫరెంట్గా ఎగ్జామ్ స్టైల్ ప్రెజెంటేషన్ అనేది సార్ నాకు హెల్ప్ చేశారు. లైక్ ఆన్సర్ ఇవాల్యుయేషన్ లైక్ అది కంటిన్యూస్గా ఉండింది. నేను డిస్క్రిప్టివ్ రైటింగ్కి మనం అది టైం మేనేజ్మెంట్ ఉండాలి, కంటెంట్ గుర్తుండాలి, అండ్ దెన్ అది ప్రజెంట్ చేయగలిగాలి. ఇవన్నీ లిమిటెడ్ టైంలో. సో అండ్ మనకి అది ఆ టైంలో ఎలా ప్రజెంట్ చేయాలని గుర్తు రావాలి. సో ఇవన్నీ హోలిస్టిక్గా ప్రిపేర్ అవ్వడానికి సార్ టెస్ట్ సిరీస్ ఇంకా ఆన్సర్ రైటింగ్ ఇవాల్యుయేషన్ మేజర్గా. సో అది నాకు అక్కడ కంటిన్యూస్గా హెల్ప్ అవుతూ వచ్చింది. నేను ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను, అది మైన్యూట్ మిస్టేక్స్ అయినా సార్ నాకు రెక్టిఫై చేయగలిగారు కాబట్టి అది చాలా యూస్ఫుల్ అయింది. అలాగే ఏపీ గ్రూప్ 1లో కూడా ఆన్సర్ రైటింగ్తో పాటు ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా సార్ నాకు ఇచ్చారు. సో వేరే గైడెన్స్తో పాటు సార్ గైడెన్స్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది ఆ టైంలో. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఎలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి ఇంటర్వ్యూ ప్రిపరేషన్, అలాగే మనం ఎలా ప్రజెంట్ చేసుకోగలగాలి, నేనున్న నా బ్యాక్గ్రౌండ్ని, నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని, అలాగే నాకు ఈ కెరియర్ ఏదైతే ఇప్పుడు ప్రిపేర్ అయ్యానో ఇవన్నిటిని ఎట్లా యూస్ చేసుకోవాలనే దానికి సార్ చాలా టిప్స్ ఇచ్చారు. సో ఐ యూస్ ద సేమ్. సార్ ఇప్పుడు మీకు క్వశ్చన్, ఇప్పుడు నార్మల్గా యూపీఎస్సీ అనగానే అందరిలో ఒక భయం ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు చేసినా, ఎన్ని సంవత్సరాలు చదివినా కానీ అసలు అది రాదు అన్న తాపత్రయం అందరికీ ఉంటుంది. ఎంత తాపత్రయపడ్డా కానీ అది మనకు ఏదో అందని విద్య అన్నట్టుగా చూస్తూ ఉంటారు కదా. సో దాని మీద అసలు ఎలా చెప్తారు మీరు? అది చాలా బెస్ట్ క్వశ్చన్ అండి. సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మందిలో ఉండే మేజర్ థింగ్ ఏంటంటే ఓన్లీ సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలి అన్న ధీమాతో ఉంటారు. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక ఎక్స్టెంట్ దాటిపోయిన తర్వాత స్టూడెంట్ పైన బర్డెన్ పెరిగిపోతుంది, ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ ప్రెషర్ వల్ల తను ఇవ్వాల్సిన పర్ఫార్మెన్స్ కూడా తను ఇవ్వలేకపోతుంది. అంటే ఈ గ్యాప్ లో వన్స్ యూపీఎస్సీ జర్నీ సిలబస్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏవైతే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయో, అంటే ఇప్పుడు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ, మేజర్లీ గ్రూప్ 1 ఇటు ఏపీ కానీ ఇటు తెలంగాణ, మొన్న తెలంగాణలో మన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 25+ స్టూడెంట్స్ ఈ గ్రూప్ 1 క్రాక్ చేస్తే అందులో 12 మెంబర్స్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఓకే, అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాళ్ళు, అంటే పరిపూర్ణత అంటారు కదా, ఇట్స్ ద మదర్ ఆఫ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అంటే సివిల్ సర్వీసెస్ లో అవుతావా లేదో డజంట్ మ్యాటర్, నువ్వు అక్కడ పర్ఫెక్ట్ అవుతే అక్కడ నేర్చుకున్న స్కిల్ ఏదైతే ఉంటుందో అది వేరే ఎగ్జామ్స్ కి 100% హెల్ప్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణలో, ఏపీలో మీరు వచ్చిన ర్యాంకర్స్ ని చూడొచ్చు. ఏపీలో, తెలంగాణలో గ్రూప్ 1 మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామ్, అండ్ వన్ అమాంగ్ దెమ్ ఇస్ గాయత్రి. సో ఆల్రెడీ తనకు గాయత్రి దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే షీ హాస్ కంటెంట్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి. బట్ థింగ్ ఏంటంటే మోర్ ఆర్టికల్స్ కానీ, మోర్ కేసెస్ కానీ, సో వాటన్నిటిని మేనేజ్ చేయడం. సో సేమ్ అట్లాగే యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన 2 years తర్వాత ఈ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ అపియర్ అవుతే ఇట్స్ అ వెరీ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటుంది. బట్ ఈ గ్రూప్స్ అనేది ఒక 2 to 3 years ఒకసారి వస్తుంది. మళ్ళీ నువ్వు ఒక్కసారి మిస్ అవుతే మళ్ళీ 3 years వరకు వెయిట్ చేయాలి. సో వచ్చినప్పుడు ఆ ఆపర్చునిటీని బెస్ట్ గా యూస్ చేసుకుంటే మంచిది. యూపీఎస్సీలో ఇండియా వైడ్ మొత్తం పనిచేయచ్చు. ఇక్కడ మన స్టేట్ లో, ఓన్ స్టేట్ లో డిప్యూటీ కలెక్టర్, ఓన్ స్టేట్ లో డిఎస్పీ, ఓన్ స్టేట్ లో ఆర్టీఓ, ఇట్స్ అ వెరీ గుడ్ స్టేటస్ అన్నట్టు. సో డు నాట్ మిస్ ద ఆపర్చునిటీ. సో గాయత్రి గారు, మీకండి నార్మల్గా ఎన్ని ఇయర్స్ కష్టపడ్డాము అన్నది ఇదంతా మనందరికీ తెలుస్తుంది, మన ఫ్యామిలీకి తెలుస్తుంది. బట్ ఇంటర్వ్యూ ఫేజ్కి వచ్చేసరికి ఆ టెన్షన్ కానీ, లేకపోతే అక్కడ ఉండే క్వశ్చన్స్ కానీ ఎలా ఉంటాయి? మీరు ఎలా లైక్ ఆ టెన్షన్ అదంతా ఉంటుంది కదా, అదంతా ఎలా కనిపించకుండా డేర్గా అండ్ ఆల్సో కాన్ఫిడెంట్గా ఎలా ఉండగలుగుతారు? సో ఈ ఎగ్జామ్ డిఫరెంట్ ఫేజెస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్ అయిపోవాలి మనం. ప్రిలిమ్స్ టైంలో ఆబ్జెక్టివ్గా థింక్ చేయగలగాలి, ఆ టైం బట్టి మన
థింకింగ్ చాలా ఫాస్ట్ ఉండాలి. డెసిషన్ మేకింగ్ అనేది అక్కడ చాలా యూజ్ అవుతుంది. డిస్క్రిప్టివ్లో వచ్చేసరికి మనం టైం మేనేజ్ చేసుకుంటూనే ఆ పేపర్ని కంప్లీట్ చేయగలగాలి, మనం అనుకున్నది అక్కడ పెట్టగలగాలి. అండ్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అదే ఆన్సర్స్ అవే చెప్పగలిగింది మనం కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతాము, ఒక అది మనల్ని ఎలా ప్రజెంట్ చేసుకోగలుగుతాము, వాట్ వి థింక్ అనేది ఎట్లా చెప్పగలుగుతాం అనేది ఉంటుంది. సో 3 డిఫరెంట్ ఫేజెసే. అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ, లైక్ ఓకే. ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఒక రకంగా భయం ఉండింది, కానీ కాన్ఫిడెంట్గా చెప్పగలిగాను, ట్రై చేశాను చెప్పడానికి, అండ్ ఐ గాట్ మై రిజల్ట్. సూపర్. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఈ మధ్య కాలంలో అందరికీ తెలుసు సోషల్ మీడియా, ఫోన్స్ అండ్ ఆల్ ఇవే కూడా మోస్ట్లీ అందరు కూడా ఎంటర్టైన్మెంట్స్, మూవీస్ వీటికే టైం ఇస్తూ ఉంటారు కదా. సో మీకు ఇలా ఎప్పుడు అసలు డైవర్ట్ అవ్వాలి అని అనిపించలేదా? సరదాగా ఫ్రెండ్స్తో మూవీకి వెళ్ళడం కానీ, షాపింగ్కి వెళ్ళడం అండ్ ఫోన్ చూస్తూ ఉండడం, అందరికీ తెలుసు ఇన్స్టాగ్రామ్ని అసలు ఎలా వాడతారు. సో మీకు అంత ఫోకస్డ్గా ఉండడానికి వాట్ మోటివేట్స్ యూ? అంతే. సో దీనికి నా ఆన్సర్ వచ్చేసి, మనకు ఒకటి కావాలంటే వీ హ్యావ్ టు లీవ్ సంథింగ్. సో ఇంట్లో నాకు అంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు మా డాడీ, సో నేను టైం వేస్ట్ చేసుకోకుండా నేను చదువుకోవడమే నేను అక్కడ పెట్టగలిగిన ఒకటే ఒక ఎఫర్ట్. సో నేను కొన్ని ఐ హ్యావ్ టు సాక్రిఫైస్. సో ఇన్స్టాగ్రామ్ అవన్నీ స్క్రీన్ టైం చాలా తగ్గించాను, బట్ ఫ్రెండ్స్తో అవుటింగ్ అది ఇది అనేది ఐ ఆల్సో నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ టైమ్, సమ్ కైండ్ ఆఫ్ మై స్పేస్ అనేది కావాలి కాబట్టి. సో ఐ మేనేజ్ బోత్ ద థింగ్స్. నేను కంప్లీట్లీ ఒక బుక్ వామ్ అయిపోలేదు, బట్ ఐ గేవ్ మై కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఫర్ దట్. సరే సార్, మీ మోటివేషన్, ఎంకరేజ్మెంట్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి, బట్ మేజర్గా మీ దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్కి కానీ లేకపోతే గాయత్రికి కానీ ఎలాంటి స్ట్రాటజీస్ చెప్పేవారు? ఎలాంటి స్ట్రాటజీస్ వాళ్ళు యూజ్ చేస్తే బెటర్, కంపల్సరీ ఇది మీరు గెయిన్ చేయగలుగుతారు అని చెప్పేవారు? యాక్చువల్గా గాయత్రి వెరీ లాంగ్ టైం నుంచి ప్రిపరేషన్ లో ఉంది. అలాగే ఈ గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే చాలా మంది లాంగ్ టైం నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మనం ఫస్ట్ ఇయర్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని బుక్స్ ప్రిపేర్ అవుతాం. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి టైం ఎక్కువ ఉంది కదా అని చెప్పి మోర్ నంబర్ ఆఫ్ బుక్స్ కి వెళ్తారు. అంటే ఇప్పుడు ఒక 5 బుక్స్ ఫాలో అవుతే సెకండ్ ఇయర్ టైం ఉంది కదా అని అది 7 కి వెళ్తాం. థర్డ్ ఇయర్ టైం ఉంది కదా అని 9 కి వెళ్తాం. ఫోర్త్ ఇయర్ టైం ఉంది కదా అని చెప్పి 10+ కి వెళ్తాం. అంటే వెన్ వీ హ్యావ్ మోర్ నంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, చదువుతారు, కానీ అది రివైజ్ చేసుకునే కెపాసిటీ స్టూడెంట్ దగ్గర ఉండదు. మోర్ బుక్స్ ఉన్నప్పుడు మోర్ రివైజ్ చేయాలి, రివైజ్ చేయడానికి మనసు ఒప్పదు. సో అందుకే ఏమవుతుందంటే, సో దట్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ దేర్ ఫెయిల్యూర్. సో నువ్వు తక్కువ చదివినా కాన్ఫిడెంట్ గా ఉండాలి. గాయత్రి దగ్గర కాన్ఫిడెన్స్ ఉండేది. అంటే కొంతమంది దగ్గర నేను ఫర్ సపోజ్ ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక పర్సన్ దగ్గర 4 బుక్స్ చదివిన నాలెడ్జ్ ఉంది, ఇంకో పర్సన్ దగ్గర 10 బుక్స్. నాలెడ్జ్ పరంగా ఎంతైనా ఇతని దగ్గర కొంచెం కాన్ఫిడెన్స్ లో ఉంటుంది. సో 4 బుక్స్ చదివాను కదా, కానీ ఇతను 4 బుక్స్ చదివినా ఇతనికి మోర్ నాలెడ్జ్ ఉంటుంది ఆ 4 బుక్స్ పైన. ఇతను 10 బుక్స్ చదివేసరికి వీటిపైన అంత స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉండదు. సో థింగ్స్ ఏంటంటే, తక్కువ చదివినా వీ కెన్ గెట్ ఇన్ టు ద ఎగ్జామ్, బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ క్రిస్ప్ గా చదివి కాన్ఫిడెంట్ గా వాటిని ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది. ఒక్కొక్కసారి ఒక 150 వర్డ్స్ 200 వర్డ్స్ కి తగ్గ క్వశ్చన్ కి స్టూడెంట్ దగ్గర 1000 వర్డ్స్ ఉన్న కంటెంట్ ఉంటుంది. స్టూడెంట్ ఏం చేస్తాడు, ఆ 1000 వర్డ్స్ మొత్తం పెట్టాలి అనే పనిలో పడి ఏదేదో రాస్తూ ఉంటాడు. సో థింగ్ ఏంటంటే, మినిమైజ్ ఇట్. మన దగ్గర తక్కువ స్టఫ్ ఉన్నప్పుడు ఆబ్వియస్ గా మన దగ్గర తక్కువ కంటెంటే ఉంటుంది. సో థింగ్ ఏంటంటే, తక్కువ చదవండి, ఎక్కువ రివైజ్ చేయండి, ఎక్కువ ప్రాక్టీస్. సో ఈ మధ్య ర్యాంక్ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది ప్రాక్టీస్ చేశారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెటీరియల్ ఇవ్వండి సార్, ఆ మెటీరియల్ ని బట్టి కొట్టడము, ఆ మెటీరియల్ ని చదివే క్రమంలో ఉంటారు. గో ఆన్ రీడింగ్, బట్ దే నెవర్ గో ఫర్ ప్రాక్టీస్. సో గాయత్రి కానీ లేకపోతే ఎవరైతే ర్యాంక్ వచ్చారో, ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, పుట్టింగ్ ద థింగ్స్ ఇన్ టు యాక్షన్. ఆలోచనలో ఉన్న ప్లాన్ ఏదైతే ఉంటుందో ప్లాన్ ని యాక్షన్ లో పెట్టారు, ప్రాక్టీస్ చేశారు, మోర్ టెస్ట్స్ ప్రాక్టీస్ చేశారు, ఆ తప్పుల్ని పొరపాట్లన్నీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్లారు. సో దట్స్ వేర్ ద సక్సెస్ లైస్. సో గాయత్రి గారు, మీరు అంటే ఇన్ని ఇయర్స్ చదివారు కదా, సో మీ బుక్ లిస్ట్ ఎలా ఉండింది? ఓకే, సో నేను స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అయ్యానండి మోస్ట్లీ. సో పాలిటీకి వచ్చేసరికి అందరు ప్రిపేర్ అయ్యేది లక్ష్మీకాంత్, అండ్ హిస్టరీకి మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్ బుక్ అని ఉంటుంది, అండ్ జాగ్రఫీకి మేజర్గా ఎన్సీఆర్టీస్ చదివాను, అండ్ సైన్స్ అండ్ టెక్కి కరెంట్ అఫైర్స్కి మోస్ట్లీ రిలే అవ్వాలి మేము. సో న్యూస్ పేపర్స్తో పాటు ఏదన్నా ఒక కంపైలేషన్ ఏదన్నా ఒకటి, సో ఆ కంపైలేషన్స్ చదివాను సైన్స్ అండ్ టెక్కి. అలాగే రెస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్కి
స్టాండర్డ్ బుక్స్ లైక్ ఎన్సీఆర్టీస్ ఒకటి, నితిన్ సింఘానియా బుక్స్ ఉంటాయి. సో అట్లా అవి చదివానండి. వన్ పాయింట్ చెప్పండి. కంటిన్యూషన్ టు గాయత్రి. ఓకే. గాయత్రి గారు ఏదైతే బుక్ లిస్ట్ చెప్పిందో చాలా మంది స్టూడెంట్స్ అవే బుక్ లిస్ట్ ని ఫాలో అవుతారు probably. కానీ థింగ్ ఏంటంటే సేమ్ బుక్ లిస్ట్ ని ఫాలో అయినంత మాత్రాన అందరికి సక్సెస్ రాదు. ఆ లిమిటెడ్ కంటెంట్ ని ఎలా మనం ఆ టెక్స్ట్ ఉంటది బుక్ లో, ఆ టెక్స్ట్ యొక్క కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి. వెరీ ఫ్యూ స్టూడెంట్స్ విల్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. ఒక రమేష్ సింగ్ నితిన్ సింగ్ అని బుక్ తీసుకుంటే 2 స్టూడెంట్స్, ఒక స్టూడెంట్ ఏం చేస్తారంటే ఎంత తొందరగా ఈ పేజెస్ ని అవ్వగొట్టాలి, ఇంకొక స్టూడెంట్ లేట్ అయినా కానీ ఆ పేజెస్ లో ఉన్న ప్రతి కాంటెక్స్ట్ అర్థం కావాలి. కాంటెక్స్ట్ అర్థం చేసుకున్న వాళ్ళకు సక్సెస్ వస్తుంది. సో బుక్ లిస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ బుక్ లిస్ట్ లో ఉన్న కాంటెక్స్ట్ తో ముందుగా స్లోగా వెళ్ళినా, సో మనకు ఈ రాబిట్ టార్టాయిస్ స్టోరీ ఉంటది కదా, సో టార్టాయిస్ చాలా స్లోగా వెళ్ళినా దాట్ విన్స్. సో ఇక్కడ కూడా ఏంటంటే బుక్స్ ఎన్నున్నా కానీ తక్కువైనా క్వాలిటీతో ముందుకెళ్తే అయితే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో నేను చూసిన ఒక మేజర్ డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే, ఒక 1 ఇయర్ చూస్తారు, ఒక 2 ఇయర్స్ చూస్తారు. మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ కానీ రిలేటివ్స్ కానీ 1 ఇయర్ 2 ఇయర్స్ ఇలా గడుస్తూ ఉంటే ఇంకేం చేస్తావులే, పెళ్లి చేసుకో, లేకపోతే వేరే జాబ్కి ఏమైనా ప్రిపేర్ అవ్వు అని చెప్తూ ఉంటారు. ఇంకా ఇదంతా మన వల్ల కాదు, ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకుంటావు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఏమైనా డిసప్పాయింట్ అయినట్టు అనిపించిందా? సో యాజ్ ఎ ఉమెన్గా అలాంటి ప్రెషర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరి దగ్గర. కానీ నా ఫ్యామిలీ సపోర్ట్ నాకు ఎక్కువ ఉండింది కాబట్టి, మా డాడీ నాతో పాటు ప్రిపేర్ అయినట్టే ఆల్మోస్ట్. సో ఆయన సపోర్ట్ నాకు ఉండింది కాబట్టి వేరే ప్రెషర్స్ నా దాకా అంత రాలేదు. అండ్ వేరే జాబ్ చేయాలి అది ఇది అన్న ప్రెషర్ కూడా ఇవ్వలేదు. బికాస్ నేను ఫుల్ టైం ఇద్దాము అన్న డెసిషన్లో ఉన్నాను. సో నా డెసిషన్కి సపోర్ట్ చేశారు మా డాడీ. అండ్ మై బ్రదర్ ఆల్సో హెల్ప్డ్ టు కంటిన్యూ మై డెసిషన్. నా డెసిషన్కి తగ్గట్టే వెళ్దాం, తను ఎలా ఆలోచిస్తుందో అలాగే ఆలోచించనివ్వండి అన్నట్టు దే గేవ్ దట్ సపోర్ట్. సో అలా ఉన్నప్పుడు నేను కూడా నా ఎఫర్ట్స్ పెట్టాను. దీంట్లో మేజర్గా మన ఎఫర్ట్స్తో పాటు పేషెన్స్ కావాలి. సో యూపీఎస్సీ ఎవ్రీ టైం వస్తుంది, బట్ దానికి మన హార్డ్ వర్క్తో పాటు కొంచెం లక్ కూడా ఉండాలి. సో ఆ ఎగ్జామ్ డిమాండ్స్ని అర్థం చేసుకోవడం కానీ, ఏదైతే కొంచెం ఇంకొంచెం పేషెన్స్ కావాలి. బికాజ్ అది చాలా అన్సర్టెన్, వస్తే వస్తుంది లేదంటే అంతే. సో ఆ పేషెన్స్ని, ఈ ప్రిపరేషన్ అనేది ఆ పేషెన్స్ని ఇస్తుంది నన్ను అడిగితే. ఆ పర్సివరెన్స్, ఆ పేషెన్స్ అన్నీ ఇంకా ప్రిపరేషన్లో పడ్డప్పుడు ఆటోమేటిక్గా మనకు ఎఫర్ట్స్తో పాటు ఒక డిసిప్లిన్తో పాటు అవి కూడా ఇన్కల్కేట్ అవుతాయి. సో అవే నన్ను హెల్ప్ చేస్తాయి. సో ఓవరాల్గా ఇదంతా, ఈ ప్రిపరేషన్ అంతా ఇదంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే నీకు తెలిసింది ఇలా జాబ్ వచ్చింది అని. మీ పేరెంట్స్కి తెలిసినప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళ ఫీలింగ్ కానీ, లేకపోతే పర్సనల్గా ఫస్ట్ మీ ఫీలింగ్ కానీ ఎలా ఉండింది? చాలా హ్యాపీ అనిపించిందండి. మా డాడీ నన్ను చూసి చాలా గర్వపడ్డారు. లైక్ ఇన్ని ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, సో ఆ హార్డ్ వర్క్కి తగిన సక్సెస్ ఈ రోజు వచ్చింది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా ఎమోషనల్ అయ్యారు. సో మీరు ఈ ఓవరాల్ ఫేజ్లో కూడా ఎప్పుడైనా చాలా లో అండ్ డిప్రెషన్కి వెళ్ళిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ 2024లో నేను యూపీఎస్సీ మెయిన్స్ అటెంప్ట్ ఇచ్చాను. అండ్ తెలంగాణ గ్రూప్ 1 కూడా ఆల్మోస్ట్ 2024 ఎండింగ్లో అయింది. సో ఆ 2 సెట్ బ్యాక్స్ సైమల్టేనియస్గా వచ్చాయి. సో రాసిన 2 ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఫైనల్ దాకా, ఐ మీన్ ఒక 2 స్టెప్స్ ఇంకొంచెం ముందు దాకా వెళ్ళి అక్కడ పోయినప్పుడు కొంచెం లో అయ్యాను, డిప్రెస్ అయ్యాను. కానీ ఆ డీమోటివేషన్ని నేను అదే కంటిన్యూ చేయలేదు. ఐ పుష్డ్ మై సెల్ఫ్ అప్ అండ్ ఐ జస్ట్ గేవ్ మై కంప్లీట్ సెల్ఫ్ ఇన్ ద ఏపీ గ్రూప్ 1 ప్రిపరేషన్. ఆ మెయిన్స్ క్లియర్ అయినప్పుడు అది నాకు మేజర్ మోటివేషన్ లాగా అనిపించింది. సో ఇంటర్వ్యూకి ఇట్స్ గివ్ ఇన్ ఆల్ అన్నట్టే నేను మొత్తం కంప్లీట్ నా ఫోకస్ ఇచ్చాను. సో ఆ టైంలో కొన్ని ఇష్యూస్ అయినప్పటికీ నేను నా ఒక 100% ఇవ్వగలిగాను ఇంటర్వ్యూ ఆ టైంలో. సో ఆ 100% ఇవ్వగలిగాను అండ్ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. సార్ మీరు చెప్పండి సార్, తను కొట్టింది, జాబ్ కొట్టేసింది, సక్సెస్ అయింది అన్న ఆ ఫీలింగ్ మీలో ఎలా ఉంది? ఫస్ట్ థింగ్ వెరీ హ్యాపీ అండి, యాజ్ ఎవ్రీవన్ హ్యాస్. కానీ నేను అడిగే కంటే ముందు తను చెప్పడం, ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి, నాకు గుర్తు లేకపోవడం వల్ల గ్రూప్ రిజల్ట్ వచ్చినప్పుడు అడిగాను, గాయత్రి ఉందా? నో సార్ గ్రూప్ 1 అని. గ్రూప్ 1 వచ్చాక తనే చెప్పింది, సార్ ఐ గాట్ దిస్ ర్యాంక్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే కష్టం, ఇప్పుడు ఒక పర్సన్ లోయెస్ట్ స్టేజ్ లో ఉన్నది చూసిన తర్వాత
హైయెస్ట్ స్టేజ్ చూడాలని చాలా ఆతృతతో ఉంటాం. తను చెప్పినట్టు 2024లో తెలంగాణ గ్రూప్ 1 పోయినప్పుడు, యూపీఎస్సీ పోయినప్పుడు ఆ లోయెస్ట్ ఫేజ్ తన డిప్రెస్డ్ స్టేట్ కి వెళ్ళిపోవడం, తర్వాత మళ్ళీ వెంటనే కంబ్యాక్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చూస్తాం. సో అంటే ఇవేం లేకుండా డైరెక్ట్ సక్సెస్ వస్తే ఒక ఫీల్ ఉంది. ఒక 2 బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ అయిన తర్వాత ఒక ఇమీడియట్ గా వచ్చిన సక్సెస్ మాత్రం చాలా చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో తనకెంత సంతోషం ఇచ్చిందో సేమ్ అదే వేలో యాజ్ అ స్టూడెంట్ గా తనకు వచ్చినప్పుడు వి ఫెల్ట్ రియలీ హ్యాపీ. సేమ్ ఒక 3 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా హిట్ అవుతుంది స్టూడెంట్ కి, ఒక హీరోకి ఎలా ఉంటుందో తనకు కూడా సేమ్ అలాగే, తన ఫ్యామిలీకి కూడా. ఎందుకంటే 5 years జర్నీ కదా, ఇద్దరు కలిపి ప్రిపేర్ అవ్వడం కానీ, బ్రదర్ కానీ తాను కానీ. సో వెరీ హ్యాపీ ఫర్ దట్. మీరు సినిమా ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను. సినిమాలలో 2-3 అవర్స్లలో వాళ్ళు చదువుకొని హార్డ్ వర్క్ చేసి చూపిస్తారు కదా, అలా కాకుండా రియల్ లైఫ్లో 4 years కష్టపడి మరి అసలు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఒకే పాత్రలో వెళ్ళడం, అది ఎంతవరకు సాధ్యమవుతుంది అంటారు? అంటే చాలామంది ఆ పాత్రలో పోవాలనుకుంటారు, అలా పక్కకి వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రమే స్ట్రైట్గా వెళ్ళగలుగుతారు. దీనికైతే 2 factors అండి. మన ఫ్యాక్టర్ ఎంత ఉన్నా ఫ్యామిలీ ఫ్యాక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫాదర్ అంటే ఇంట్లో ఎంకరేజ్మెంటే మ్యాటర్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకసారి ఫెయిల్ అయినప్పుడు అదే ఒక పేరెంట్, అరే వాళ్ళకి ఆ జాబ్ వచ్చింది, ఇంకా లేట్ అయిపోతుంది, ఎందుకు వచ్చిన బాధ, మళ్ళీ ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడైనా టైం ఉంది కదా, వేరే జాబ్ చూసుకోవచ్చు, నీతో పాటు ఉన్న ఫ్రెండ్స్, ఇలా ఒక కేటగిరీ ఆఫ్ పర్సన్స్. ఇంకో కేటగిరీ, ఇక్కడ దాకా వచ్చావు కదా, ఏం పర్వాలేదు, అయినా నేను చూసుకుంటాను, అయినా ముందుకు వెళ్దాము, నువ్వు ఏం డిస్ట్రాక్ట్ అవ్వకు, సో నువ్వు జస్ట్ నీ ఎఫర్ట్స్ పెడుతూ ఉండు అనే కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ఒకలా. సో వీటన్నిటిని మేనేజ్ చేయడం, ఈ 2 factors, స్టూడెంట్ ఫ్యాక్టర్ అండ్ సరౌండింగ్ పేరెంట్ ఫ్యాక్టర్. కొన్నిసార్లు పేరెంట్ ఫ్యాక్టర్స్ తక్కువ ఉన్నా కానీ స్టూడెంట్ చాలా స్ట్రాంగ్ గా డిటర్మైన్డ్ గా ఉన్నప్పుడు ఏదో కొంత బ్యాకప్ జాబ్ అయినా, ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. సో ఇంట్లో డిపెండ్ అవుతున్నాము, ప్రొసీడ్ అవ్వాలి ప్రిపరేషన్ కి, ఇంట్లో నుంచి తక్కువ మోటివేషన్, ఇంట్లో ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళాలనుకుంటే కొంచెం ఫైనాన్షియల్ బ్యాకప్ తో ముందుకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. అండ్ 100% స్టూడెంట్ ఇంట్రెస్టెడ్, వాళ్ళకి నమ్మకం కలగాలి. ఎందుకంటే ఇన్ని ఫెయిల్యూర్స్ అయిన తర్వాత ఇంకా నా వల్ల కాదు అని మైండ్ ఒక్కసారి సిగ్నల్ ఇస్తే కష్టపడాలనిపించదు. లేదు నేను చేయగలుగుతాను, సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎంత ఎవరు ఏదన్నా ఆ సెల్ఫ్ బిలీఫ్ ఉంటే 100% ప్రొసీడ్ అవుతాం. సో నువ్వు ఎంత లోయెస్ట్ స్టేజ్కి వెళ్ళినా అయినా కానీ నేను కొడతానురా అని మనకు అనిపించినప్పుడు మాత్రం ముందు. నేను ఇప్పుడు ఏపీలో కానీ, తెలంగాణలో కానీ, యూపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ ఎంత మందిని చూశాను, వీళ్ళందరిలో కామన్ గా కనిపించింది మాత్రం సెల్ఫ్ బిలీఫ్ అండి. వాళ్ళు నేను కొట్టగలుగుతానంటేనే మాత్రం ముందుకెళ్తారు. సార్ పర్సనల్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఒక కొడుకు కానీ కూతురు కానీ 4 times 5 times పోనీ 6 times 7 times ఒక్కసారి ఫెయిల్యూర్ అయ్యాక పేరెంట్స్కి ఒక చిన్న థాట్ వస్తుంది, సరే ఇంకెందుకు కష్టపడ్డం, ఏదో ఒకటి చేసేసుకో, సెటిల్ కావాలి కదా, సొసైటీ అడుగుతున్నారు, అలాగే రిలేటివ్స్ అడుగుతున్నారు అని అంటుంటారు కదా. మీ దగ్గరికి వచ్చిన మీ స్టూడెంట్స్ చాలా క్లెవర్ అండ్ ఆల్సో ఇంటెలిజెంట్ అని తెలిసిన తర్వాత కూడా అన్నిసార్లు ఫెయిల్యూర్ అవుతాయి, ఆ స్టూడెంట్కి మీరు ఎలా చెప్తారు? లేకపోతే పర్సనల్గా మీకేం ఫీలింగ్ ఉంటుంది ఆ స్టూడెంట్ మీద? అగైన్ సేమ్ అండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫెయిల్యూర్స్ తో వస్తారు కదా, అందులో ఎక్కువ సార్లు ప్రిలిమ్స్ ఫెయిల్ అయిపోయి వచ్చిన వాళ్ళు ఉంటారు, మెయిన్స్ దాకా వెళ్ళి ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంటర్వ్యూ దాకా ఫెయిల్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఒక మెయిన్స్ ప్రిలిమ్స్ ఒక 4-5 years నుంచి చదువుతూ ఫెయిల్ అవుతే చెప్తోంది ఏంటంటే ఇంకా ఆల్రెడీ సిలబస్ అయిపోయింది, సో కంప్లీట్ గా కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. సో ఏదైనా బ్యాకప్ ప్లాన్, అది ప్రిపరేషనా లేకపోతే ఎక్కడైనా R&D టీమ్ లాగా వర్క్ చేయడమా, జాబ్ చేస్తూ ముందుకెళ్తే 100% మోటివేటెడ్ గా ఉంటది. అండ్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక 3 or 4 years మాత్రమే దీంట్లో కూర్చోవాలి, అంటే ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాకింగ్ లేకుండా. 3 years దాటిందా, సో ఏదైనా చూస్తూ ముందుకెళ్తేనే బాగుంటుంది. అయితే నువ్వు చేసే జాబ్ నీ ప్రిపరేషన్ ఇంపాక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ 3 years 4 years తర్వాత రోజు 15 గంటలు 10 గంటలు కూర్చోవాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకంటే ఆల్రెడీ చదివేసి ఉన్నావు 3 years or 4 years. సో ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు జాబ్ చేసినా అట్లీస్ట్ 4 or 5 hours ఉంటుంది. ఎంతో మంది జాబ్ చేస్తూ ర్యాంక్ కొట్టిన వాళ్ళని కూడా చూసాను. సో ఆఫ్టర్ 3 years డూ సమ్ బ్యాకప్ వర్క్, ఫైనాన్షియల్ గా కొంచెం స్టెబిలైజ్ అవుతూ ఆ 3-4 years మేనేజ్ చేస్తూ ముందుకెళ్తే బాగుంటుంది. అయితే చాలా మంది చాలా ఇంటెలిజెంట్ అయి ఉంటారు, బట్ కొంతమందిలో మాత్రం కొంచెం ఇంట్రవర్టిజం ఉంటుంది. ఎవరైతే చదువుతారో వాళ్ళలో కొంచెం ఇంట్రవర్టిజం ఉంటుంది కదా. సో కమింగ్ టు దిస్ నార్మల్గా లైక్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ అయితే అన్ని క్లియర్ చేయగలుగుతారు, బట్ కమింగ్ టు ఇంటర్వ్యూ అయితే కొంచెం భయపడుతూ ఉంటారు కదా. అసలు ఈ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ఉండాలి, ఇంటర్వ్యూలో కనీసం కూర్చునేటప్పుడు కూడా యూపీఎస్సీలో ఎలా కూర్చోవాలి, ఆ సిట్టింగ్ పొజిషన్ అదంతా కూడా స్టార్టింగ్ బేసిక్స్ నుంచి కూడా అన్ని నేర్పిస్తారా? ఎస్ అండి,
100%. అంటే వీటికి ఏంటంటే సేమ్ మార్క్స్ తీసుకోవాలి. Hmm. అంటే ఫస్ట్ ఒక స్టూడెంట్ ఇప్పటి వరకు ఇంటర్వ్యూ లేకుండా వాళ్ళ ప్రిపరేషన్, వాళ్ళ నాలెడ్జ్ ఏంటో మనకు తెలుసు. ఒక మాక్ లో ఇంటర్వ్యూ లాగా నిజంగా రియల్ ఇంటర్వ్యూ లాగా మాక్ గా కూర్చున్నప్పుడు సో ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, లాంగ్వేజ్ డెలివరీ ఎలా ఉన్నాయి, లాంగ్వేజ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక 3-4 రౌండ్స్ తీసుకొని వాళ్ళని చూసిన తర్వాత దాన్ని బట్టి 100% ఫీడ్బ్యాక్ ఇస్తాము. అదైతే ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. సో మీకు ఎలా అనిపించిందండి? అంటే మీరు కూడా మాక్ ఇంటర్వ్యూస్ చేసే ఉంటారు కదా, ఆ ఫీలింగ్, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సో నాకు ఇది ఫస్ట్ టైం ఇంటర్వ్యూ కాబట్టి నాకు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అనేది తెలీదు. సో ఆ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం, ఆ గైడెన్స్ కోసం నాకు తెలిసిన కొంతమందిని మై బ్రదర్ ద్వారా కొంచెం మందిని కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు రోహిత్ సార్ కూడా చాలా హెల్ప్ చేశారు. చాలా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి, మనకు తెలిసిందే ఎలా ప్రెజెంట్ చేయాలి, ఇంకెంత బెటర్గా ప్రెజెంట్ చేయాలి, నేను ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను, ఇవన్నీ సార్ చెప్పారు. సో అవే నేను రెక్టిఫై చేసుకొని ఇంకొంచెం బెటర్గా ప్రెజెంట్ చేశాను. అలాగే కొంచెం నాకు ఇంటర్వ్యూ టైంలో గోపాలకృష్ణ సార్ అని, ఇంకా దీపికా మ్యామ్ అని, సుబ్రహ్మణ్యం సార్, వీళ్ళు కొంచెం నాకు హెల్ప్ చేశారు. సో వాళ్ళ గైడెన్స్ కూడా నాకు చాలా హెల్ప్ అయింది. సార్ యాక్చువల్గా ఇంటర్వ్యూస్లలో ఏదైనా క్వశ్చన్ అడిగితే తెలియకపోతే తెలియదు అని చెప్తారు కదా, సో అలా చెప్పొచ్చా డైరెక్టర్, సారీ ఐ డోంట్ నో దిస్ అన్న? అది చెప్పొచ్చు. యాక్చువల్గా సేమ్ థింగ్స్ అండి. మనకు మెయిన్స్ లో మన ప్రెజెంటేషన్ ఎలాగైతే రిటర్న్ ఫార్మాట్ లో ఉంటుందో, ఇంటర్వ్యూలో అదే పాయింట్ ని మనం ఓవరాల్ గా చెప్తూ ఉంటాం. దట్ ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని తెలియవండి. అంటే ఇంటర్వ్యూస్ కొన్నిసార్లు ఏంటంటే కావాలని క్రిటికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు, ఇన్ ఆర్డర్ టు టెస్ట్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్. కానీ ఆ టైంలో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఆబ్వియస్ గా వాళ్ళకి తెలుసు, వీళ్ళు చెప్పరు. కానీ తెలియని దాన్ని కూడా చాలా సున్నితంగా, శుతిమెత్తగా అంటారు కదా, వాళ్ళని ప్లీజ్ చేసే విధంగా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఐఎమ్ అన్అవేర్ ఆఫ్ ఇట్, ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ నేను తెలుసుకుంటాను దాని గురించి అని చెప్పినప్పుడు వాళ్ళు చాలా ప్లీజ్ అవుతారు. అంటే కొన్నిసార్లు భయం వల్ల కూడా ఇది కూడా చెప్పాలా చెప్పదేమో అని చెప్పేసి తల కిందికి వేసుకునే రోజులు కూడా ఉంటాయి, అలా సైలెంట్ గా. అంటే ఏంటి అలా సైలెంట్ అంటే, వెన్ యూ డోంట్ అంటే మార్క్స్ కి వెళ్ళకుండా డైరెక్ట్ గా చాలా వెళ్ళరు అలాగా. కానీ అలా సైలెంట్ గా ఉంటే ఏమైనా ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి. యాజ్ యూ నో, సైలెన్స్ లీడ్స్ టు లాట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. అందుకే ఆ టైంలో అలా ఐ డోంట్ నో అని చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. సో అది కూడా ఇంపార్టెంట్. సో ఇంటర్వ్యూస్లో మోస్ట్లీ అంటే నాకుండే థాట్ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్ ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ గారు ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు క్వశ్చన్ అడిగితే సారీ తెలీదు, ఐ డోంట్ నో దిస్ అని అంటే, లైక్ మనకు నాలెడ్జ్ తక్కువ అని వాళ్ళు అనుకుంటారు, ఇంకా జాబ్ రాదు అని ఫిక్స్ అయిపోతాము. 2-3 క్వశ్చన్స్కి సారీ ఐ డోంట్ నో అనగానే. బట్ అసలు అక్కడ ఇలా ఉంటుంది, మీరు అన్నట్టుగా చాలా క్రిటికల్ క్వశ్చన్స్ అడిగితే వీళ్ళు తెలీదు అని చెప్తే ఇంకా జాబ్ రానట్టేనా? అంటే ఇన్ని ఇయర్స్ కష్టపడి ఈ ప్రిలిమ్స్ అండ్ ఆల్ క్లియర్ చేసి అంత నాలెడ్జ్తో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పకపోతే వాట్స్ నెక్స్ట్ అన్నది. అది నిజం అండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ 2 ఇంటర్వ్యూస్ చాలా డిఫరెంట్. ఇక్కడున్న ఇంటర్వ్యూ సివిల్స్ కి లేకపోతే గ్రూప్స్ కి ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో, ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు మొత్తం ఎంప్లాయ్మెంట్ యాంగిల్ లోనే ఉంటది కాబట్టి ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు అక్కడ ఒక కంటెంట్ ఉంటుంది, సో అండ్ సో లాంగ్వేజ్ కి సంబంధించి, సో అండ్ సో టూల్ కి సంబంధించి, ఆ నాలెడ్జ్ దాంతో లిమిట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఈ యూపీఎస్సీ కానీ స్టేట్ పిఎస్సీ ఇంటర్వ్యూస్ అన్లిమిటెడ్. అంటే ఓన్లీ పాలిటీయా, ఓన్లీ హిస్టరీయా, ఓన్లీ జాగ్రఫీయా, కరెంట్ అఫైర్స్ ఏ తెలియదు, 360 degrees లో ఏదైనా అడగాలి. బట్ యాజ్ ఎ మెచ్యూర్డ్ పర్సన్ గా ఇంటర్వ్యూర్ కూడా గమనిస్తారు, వీళ్ళకి అన్ని తెలియాల్సిన అవసరం లేదు, టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే అని చెప్పేసి. సో ఆ కేసులో తక్కువ సిలబస్ ఉంటుంది, ఈ కేసులో ఎక్కువ సిలబస్ ఉంటుంది కాబట్టి తెలియకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ర్యాండమ్ గా అన్ని తెలియవు అన్న సందర్భం వస్తే వీఆర్ నాట్ వెల్ ప్రిపేర్డ్ అని వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే ఇందాక గాయత్రి చెప్పినప్పుడు వాళ్ళు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కూడా ముందుగానే మనం రెడీ అయిపోయి వెళ్ళే దాంట్లో కూడా ఉంటుంది. సో వాళ్ళు ఒక 4-5 కరెంట్ అఫైర్స్ అడిగారు, ఆ 4-5 నీకు తెలియదు అన్నావు అనుకో, యు ఆర్ లాగింగ్ ఇన్ నాలెడ్జ్ అని అర్థం అయిపోతుంది. సో కరెంట్ అఫైర్స్ లో ఏవి కరెంట్ ఇష్యూస్ ఉన్నాయో మైండ్ లో పెట్టుకొని వెళ్తే ఆ సందర్భం మనకు తక్కువ తెలీదు అనే కాన్సెప్ట్ తగ్గుతుంది. సో ఇప్పుడు అన్నట్టు చెప్పండి, వేరే ఇంటర్వ్యూస్ లో దే టెస్ట్ యువర్ టెక్నికల్ ఎక్స్పర్టీస్. ఇక్కడ మనకు తెలీదు అన్నప్పుడు కూడా మనం నెక్స్ట్ ఎలా వెళ్తున్నాం ఇంటర్వ్యూలో అని మన పర్సనాలిటీని దే చెక్ మోస్ట్లీ. సో అప్పుడు మనము డిమోటివేట్ అవుతున్నామా, కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నామా, అవన్నీ పారామీటర్స్ దే మెజర్ అన్నమాట. సో యాక్చువల్గా పక్కా కూడా మనం డిమోటివేట్ అవుతాం, ఎందుకంటే 1-2 ఆన్సర్స్ కాకుండా ఒక 5-6 క్వశ్చన్స్ వరకు తెలీదు అని చెప్తే ఇంకా నాకేం రావట్లేదేమో, వాళ్ళ నా గురించి ఏమనుకుంటారు అన్నది. సో ఇలా ఏది కాకుండా ఇప్పుడు ఫ్రెషర్గా ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అని వస్తున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అండ్ ఆల్సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ముందు మీరు చెప్పండి.
సో మేజర్గా సిలబస్ అనేది ఒక ఒక మేజర్ సోర్స్ అసలు ఏంటి అనేది. సో సిలబస్ని చూసుకుంటూ ప్రిపరేషన్లో ఒక కన్సిస్టెన్సీ, ఒక 1 ఇయర్ మొత్తం చదివేసి నెక్స్ట్ ఇంకా ఆపేయడం కాకుండా చదివేది ఒక 2-3 అవర్స్ అయినా ఒక కన్సిస్టెన్సీ అనేది ఉంటే వితౌట్ ఎనీ అదర్ డిస్ట్రాక్షన్స్, అంతే, దట్స్ ది కీ. సో మీరు చెప్పండి. ఎస్ అండి, యాక్చువల్గా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్టింగ్ స్టేజ్లో నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అడిగే డౌట్, సార్ మా వల్ల అవుతుందా, మేము దీన్ని క్రాక్ చేస్తామా అని. ఎప్పుడైనా ఒకటి చెప్తాను, ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్ ఈస్ డన్. నువ్వు సాధించేంత వరకు నువ్వు సాధిస్తావో లేదో ప్రపంచానికి కాదు ఎవ్వరికి తెలియదు. కానీ చదివేటప్పుడు సాధిస్తాను అన్న పాజిటివ్ మైండ్ తో ముందుకెళ్తేనే ముందుకెళ్తాను. ఒక 6 months చదివావు, ప్రిపరేషన్ లో ఉన్నావు, ఎవరో వచ్చి నీ స్కిల్స్ ని డౌట్ చేస్తే వాళ్ళకి నీ స్కిల్ ఏంటో తెలియదు, నీ స్కిల్ ఏంటో నీకు తెలుసు. ఎవరి సినిమాకు వాళ్ళే హీరో అన్నట్టు నీ సినిమాకు నువ్వే హీరో. సో నీ దగ్గర ఎంత ఉందో నీకే తెలుసు. సో ఎప్పుడు డిమోటివేట్ అవ్వదు, ర్యాంక్ కొట్టేంత వరకు. ఇప్పుడు సేమ్ గాయత్రి కేస్, యూపీఎస్సీ పోయింది, టీజీపీఎస్సీ పోయింది, మేబీ ఎంతో మంది అని ఉంటారు అయిపోయింది పని అయిపోయింది ఇంకేం వస్తుంది అని చెప్పేసి. అందరూ కాదు అని చెప్పినా తనకు సెల్ఫ్ బిలీఫ్ ఉంటే ఆ టైంలో లో స్టేజ్కి వెళ్ళిపోయి లేదు నేను కొడతానన్న నమ్మకం తన మైండ్ ఇస్తేనే తను ముందుకెళ్తుంది. సో అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇన్స్టాంట్ సక్సెస్ అనేది ఉండదు. ఇట్ టేక్ సో మచ్ టైం, 1 year 2 years. నా కేసే తీసుకుంటే ఐ వాజ్ ఇన్ టు దిస్ ప్రిపరేషన్ ఫర్ 8 years. 8 years ఇందులో ఉన్నాను. సో ఈ కాంపిటేటివ్ లో ఎన్ని అవరోధాలు ఉంటాయో అన్ని ఎదుర్కొన్నాను. సో దేర్ ఆఫ్టర్ ఐ కెప్ట్ దిస్ ఇన్స్టిట్యూట్, ఇలా టీచ్ చేయడం ఇవన్నీ చూసాను. సో అకాడమికల్ గా కాంపిటేటివ్ గా ఇవన్నీ ఉన్నాను. సో కాబట్టి ఏంటంటే కొడతావా లేదా కాన్ఫిడెంట్ గా ఉంటే ముందుకెళ్ళి. 2 years తర్వాత ఏమవుతుందంటే నీకు నమ్మకం లేదు, సొసైటీ ఏమనుకుంటుందేమో అన్న భయంతో నీకు నమ్మకం లేని దాన్ని కూడా బలవంతంగా ముందుకు తీసుకెళ్ళకు. అంటే క్విట్, ఒక బిజినెస్ చేసేవాడికి ఏ టైంలో క్విట్ అవ్వాలో తెలిసినట్టే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉన్న వాడికి ఏ టైంలో క్విట్ అవ్వాలో కూడా తెలియాలి. సో కాన్ఫిడెంట్ గా క్విట్ అవ్వు, కాన్ఫిడెంట్ గా ముందుకెళ్ళు. యా, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి Thank you కూడా. so ఐఎమ్ much. షూర్ దట్ మీ ఇద్దరి వర్డ్స్ నెక్స్ట్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఒక మోటివేషన్ అండ్ ఆల్సో ఎంకరేజ్మెంట్ అవుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.